చదువుకుందాం. నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములు బలిచ్చిన వాటిని తిన్నట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరడ్డమని బాలాకు నేర్పిన బిలాము బోధన వారు అటువలే నికాలయత బోధన అనుసరించువారు నీలో ఉన్నారు. కావున మారు మనసు నేను ఈ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేది. ఆమె చిన్న ప్రార్థన. ప్రార్థనలోకి వెళ్ళే ముందు ఈ పరిశుద్ధమైన బృహత్తరమైన కార్యక్రమంలో ఉపవాస కూటాలు ప్రాముఖ్యంగా సన్నిధి వేసే కార్యక్రమంలో నన్ను పాలుభాగం త్రియేక దేవునికి నా స్తుతులు స్తోత్రాలు. నన్ను ఆహ్వానించిన మోషే రాజు గారి కుటుంబానికి నా కృతజ్ఞతలు. కూడి వచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా అతిరథులు మహారథులు ఉన్నారు, రాజకీయ నాయకులకు రాళ్లకు నా వందన మరణాత. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ కృపను బట్టి ఈ పరిశుద్ధమైన కార్యక్రమంలో నన్ను పాలిభాగస్తునిగా చేసావు. వందన సింహాసన ప్రతిష్ఠించుటలో వాడుకున్నందుకు వందన. ఇప్పుడు వాక్యంలో గెలుచున్నాయి. నన్ను మరుగు చేసి నిన్ను కనబరుచుకోవాలి. నీ ఆత్మ సహాయం నాకిమ్మని, నా ప్రక్కన మీరు నిలుచుండమని మాట్లాడేవారు మీరు కాదు, మీలోనున్న పరిశుద్ధాత్మయే అన్నావు కనుక మీరుండండి. బైబిల్ మిషన్లో ఏ చిన్న సేవకుడు మాట్లాడినా నేను తోడుంటాను. మా తండ్రిని ఉంచను. బోధించటానికి నీ ఆత్మ సహాయం నాకిమ్మని, తెలివికి వివేచనకు ఆధారమగు నీ ఆత్మను నాకిమ్మని, పరిశుద్ధులను ప్రవక్తలను అపోస్తలులను వాడుకున్న ఆత్మను నాకిమ్మని, వినగలిగే చెవి గ్రహించే మనసు సంఘానికి ఇమ్మని. తండ్రి, నన్ను మరుగుపరచమని, నిన్ను కనబరుచుకోమని అపవాది ఆటంకాలు అయిపరచు. మా తండ్రి, నీ ఆత్మ బోధించే నాకు వినేవారికి తోడు ఉంచమని. యేసు ప్రభువా, మరొక్కసారి నీ సిలువ చాటు నన్ను మరుగుపరచుకో. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. కూర్చుందాం. కూర్చోండి అందరనే కూర్చోండి, ఎందుకంటే మోకరించారు. హల్లెలూయా అంటే చేతులెత్తి దేవుని స్తుతించట. ఖచ్చితంగా చేస్తారమ్మా అన్నాడు. బైబిల్ మిషన్ వాళ్ళకి దైవజనుడు నేర్పించినట్టు క్రమం ఏంటంటే, ప్రార్థన అనగానే మోకాళ్ళు వేయాలి. సామాన్యురాలు వేసింది, మనందరికంటే సామాన్యురాలు వేసింది మోకాళ్ళు. మనము వీలేకపోయాం. మరణాత్ అనగానే ఏం చేయాలి? మనం చెప్పు ఏదంటుంది విమోచన. మరణాత్ అనగానే ఏం చేయాలి? రెండు చేతులు జోడించాలి. ప్రార్థన అంటే మోకాళ్ళు వేయాలి. మరణాత్ అంటే ఏం చేయాలి? రెండు చేతులు జోడించి చెప్పాలి. అర్థమవుతుందా? దీనికి ఎంత ప్రాధాన్యత వచ్చింది? ఇప్పుడు దేవదాసయ్య గారు ఎప్పుడో నేర్పించినటువంటి ఈ క్రమం ఏంటంటే, మరణాత్ అనేది రెండు చేతులు జోడించి చెప్పాలి అన్నారు. ఇప్పుడు ప్రపంచం అంతా దీన్ని యాక్సెప్ట్ చేసిందండి. ఏది? రెండు చేతులు జోడించి ఒకరికొకరు సలాము చెప్పుకోవడం అనేది కరెక్ట్ అని ప్రపంచం ఏం చేసిందంటే యాక్సెప్ట్ చేసింది, అంగీకరించింది. అంతకుముందు ఏం చేసే సలాం ఏం చేసేవారు? ఇంగ్లీష్ వాళ్ళ ప్రకారంగా ఎలా కట్టుకుని ఊపేసుకునేవారు.
అవునా? ప్రైజ్ అలా అంటాను, లేకపోతే గుడ్ మార్నింగ్ గాను అడుయాను వాటికి ఏదో చెయ్యి కలిపేసి ఊపేసుకునేవారు. దాన్ని ప్రపంచం అవాయిడ్ చేసింది ఇప్పుడు. ఎందుకని చెయ్యి కలిపితే కుదరదు. సాధారణంగా చెయ్యి ఎప్పుడు కలపాలి? చెయ్యి ఎప్పుడు కలపాలండి? అది చెప్పండి. పెళ్లి సమయంలో, పెళ్ళి అయినప్పుడు కాదు, పెళ్లి సమయంలో. అర్థమైందండి? పెళ్లి అయినప్పుడు కలిపారండి మమ్మల్ని. పెళ్లి చేసేటప్పుడు ఆచార్య గారు కాపీ కొట్టి ఏం చేశాడు? చేతిలో చెయ్యేసి చెప్పు బావా అన్నాడు. బైబిల్ మాట్లాడండి, బైబిల్ పద్ధతులు. కళ్ళుల్లో కళ్ళు పెట్టి చూడన్నాడు. కానీ ఇవన్నీ ఎక్కడ? ఇవన్నీ బైబిల్లో. ప్రమాణాలు చేసేటప్పుడు చెయ్యి కలుపుతాం. కళ్ళ వైపు చూడంటాం ప్రమాణం చేసేటప్పుడు. అవునా? ఇవన్నీ మానవ జ్ఞానానికి దేవుడు అనుగ్రహించినటువంటి బహుమానాలు అన్నమాట. బైబిల్ని అనుసరించే మానవుడు ఏ శాస్త్రాన్నైనా మరి ఆ మానవుడు తయారు చేసుకోగలిగాడు. కీ అన్నమాట అన్నిటికీ బైబిల్. వైద్యానికైనా, టెక్నాలజీకి అయినా, దేనికైనా బైబిల్ ఏంటి చెప్పండి? చెయ్యి నరికే అన్నదానికి మరి సాధారణంగా చెయ్యి ఏమైనా యాక్సిడెంట్లో ఏమైనా అయిందనుకుంటే తీసేస్తాడు డాక్టర్. దీనికి మూలం ఏంటంటే బైబిలే. ఎందుకని మొట్టమొదట ఆపరేషన్, మొదట సర్జన్ ఎవరు? దేవుడు. ఎక్కడ చేశాడు ఆపరేషన్? కడుపుకి ఆపరేషన్ చేయొచ్చు, పర్వాలేదు, ఏమ్మా పర్వాలేదు, చచ్చిపోవడం. అని దానికి ఆనవాళ్ళగా ఎముక తీసే విషయంలో మొదట సర్జరీ దేవుడు అన్నమాట. మా సర్జరీ దేవుడు. మొదట సర్జరీ ఎక్కడ జరిగింది? ఏదైనా వనములో మొదటి సర్జరీ జరిగింది. మొదటి సర్జరీ ఎవరు? దేవుడు. అన్నాడు, నీ చెయ్యి నిన్ను అభ్యంతర పరిస్తే నీ చెయ్యి ఏం చేయమన్నాడమ్మా? అది చదవట్లేదు, సామాన్యమైన విషయాలే. చెయ్యి తీసేయమన్నాడు, ఉంచుకోమన్నాడు? తీసేయడం అంటే చెయ్యి తీసేయమన్నాడంటే యేసుప్రభు తీసేసిన మనిషి బ్రతుకుతాడు. మన అవయవాల్లో ఒకే ఒక అవయవం తీస్తే మనం బ్రతకలేం, కానీ మిగతా అవయవాలన్నీ తీసేసిన ఏ అవయవం అది? ఎవరంటున్నారు? పాషన్ గుండె తీస్తే తప్ప కన్ను పోయినా బ్రతికేస్తాం, కాలు పోయినా బ్రతుకుతాం. చెవిని ఆపరేషన్ చేసేటప్పుడు దేవుడు డాక్టర్ ఏం చేస్తాడు? చెవి కోసేసి పక్కన పెడతాడు. అవునా? ముక్కును ఓపెన్ చేస్తాడు, గొంతుకు ఓపెన్ చేస్తాడు, అన్నీ ఓపెన్ చేసేస్తాడు. కానీ మనం చనిపో. అందుచేత ప్రతి దానికి కీ బైబిల్ అనమాట. ఏ శాస్త్రానికైనా, వాస్తుకైనా, నేనంటాను దేనికైనా మరి బైబిలే. కాబట్టి ప్రియమైన శ్రీది కారణం ఏంటంటే ఇది బైబిల్ వ్రాసింది మానవులే కానీ వ్రాయబడిన గాలిలో బైబిల్ మిషనను నామములు వ్రాసిన ఆత్మకు వ్రాయబడి ఆది వ్రాత గల ధర్మశాస్త్రం వ్రాసిన మన తండ్రి ఆది వ్రాత గల ధర్మశాస్త్రము వ్రాసిన మన తండ్రి నాటి ప్రవక్త మోషే ద్వారా, నాటి ప్రవక్త మోషే బయలుపరచెని ఇశ్రాయేలీయుల బయలుపరచెని ఇశ్రాయేలులకు వ్రాయబడిన గాలిలో బైబిల్ మిషనను నామమును వ్రాసిన ఆత్మకు. రాసింది ఎవరండి? ఆళ్ళల్లో రాశారు, ఎవరెవరు అంటారండి? రాసింది మానవ. ఎవరు? ఒక్క మాటలో మనం చెప్పుకోవాలి, బైబిల్ ఇస్ రిటెన్ బై ది ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ గోస్ట్ అంటారు.
పరిశుద్ధాత్మ పశువుల కాపలు రాస్తున్నారు, రాజులు రాసిన గ్రంథాలు ఉన్నాయి, వైద్యులు రాసిన గ్రంథాలు ఉన్నాయి, వేదాంతులు రాసిన గ్రంథాలు ఉన్నాయి, ప్రవక్తలు రాసిన గ్రంథాలు ఉన్నాయి. కానీ మూలం ఎవరు? పరిశుద్ధాత్ముడు అనమాట. రాజులు రాసిన గ్రంథాలు ఉన్నాయి, పశువుల కాపలు రాసిన గ్రంథాలు ఉన్నాయి, ఫిషర్మ్యాన్ చేపలు పట్టేవాళ్ళు రాసిన గ్రంథాలు ఉన్నాయి. లేవమ్మా? మాస్టర్ గారు చేపలు పట్టేవాళ్ళు రాసినవి ఉన్నాయి, పశువుల కాపలు రాసిన గ్రంథాలు ఉన్నాయి, రాజులు రాశారు, ప్రవక్తలు రాశారు, మేధావులు ఎందరూ రాశారు. ఈ దినాల్లో మనం బాగా గుర్తు చేసుకోవాలి అని. ఎందుకంటే ఇది దిద్దుబాటు పండుగ నెల. దీన్ని మరో పండుగ పండగ, మతోద్ధరణ పండుగ. చాలా మంది, ఈ మంది ఎంతమంది ఉంటారు గ్రంథకర్తలు, గ్రంథాలు అయినా రాసిన వాళ్ళు ఎంతమంది? అందుచేత అన్నిటికీ మూలం ఏది? బైబిల్ గ్రంథం. మానవ జ్ఞానానికి, మానవ సంస్కృతికి, వృద్ధికి, అన్ని రంగాలకు మూలము బైబిల్ గ్రంథం. ఇప్పుడు దైవజనుడు నేర్పించాడన్నమాట. ఈ క్రమం ఏంటి? మరణాత. ఎలా చెప్పుకోవాలి? మరణాత. చివరికి ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఏమంటున్నారు? ఒకరు గౌరవించుకోవటంలో గుడ్ మార్నింగ్ అన్నా ఏం చేస్తున్నారు? ఇప్పుడు నమస్కారం అన్న ఏం చెప్తున్నారు? చెప్పండి అమ్మా. ఇది ఇప్పుడు దైవజనుడు నేర్పించాడు ఈ క్రమం. 2 చేతులు. మీరు ఒకరినొకరు గౌరవించుకునేటప్పుడు, ఒక నమస్కారం సలాం చెప్పేటప్పుడు ఏం చేయాలన్నారు? 2 చేతులు. దీనిలో చాలా ఫిజికల్ అర్థం, స్పిరిచువల్ మరి బెనిఫిట్సే కాదు దీనివల్ల. గంటల్లో ఎక్సర్సైజ్ కుదురుతుంది. రెండోది ఏంటంటే దేవుని హృదయపూర్వకంగా అంటంలో కూడా వస్తుంది. ఎక్కడ పడుతున్నాం చెయ్యి అంటే అర్థం ఏంటి? ఇక్కడ పెట్టి చెప్పడంలో హృదయపూర్వకంగా నీకు నమస్కారాలు అంటం వస్తుంది. ఇలా గంటల్లో వ్యాయామం కూడా వస్తుంది. దగ్గర ఇలా గంటల్లో గుండె దగ్గరకు వస్తాయి చేతులు, హృదయం దగ్గర. హృదయపూర్వకంగా నీకు నమస్కారాలు. నేను అడుగుతాను, చాలా అడుగుతాను, కొబ్బరికాయ ఎందుకు పెట్టాలి పూజలో మీకు తెలుసా అని అడుగుతాను. నాకు ఏం చెప్తారు బాబు? నాలాంటి పురోహితులు ఏది చెప్తారు చేస్తారు తప్ప. ఏమండి పంతులు గారు కొబ్బరికాయ ఎందుకు పెట్టాలి అంటే అడుగుతారు. చెప్పండి, అట్టుపండు ఎందుకు కట్టాలని అడుగుతారా? ఖరీదైన పళ్ళు యాపిల్ పండు ఉండగా దేవాలయానికి అట్టుపండు కొబ్బరికాయ ఎందుకు కట్టుకెళ్ళని అడుగుతారు. చెప్పరు. నేను పట్టుకెళ్తాను, వాళ్ళు ఏమో కొబ్బరికాయ చేస్తారు. అట్టుపండ్లు సగం తీసుకుని సగం. అట్టుపండులో కొబ్బరికాయలో భావకల్పితమైనటువంటి ఆ భావాలు ఉన్నాయన్నమాట. కొబ్బరికాయ ఒలిసేసి మీరు తిరగబెట్టండి. ఎలా ఉంటుంది? కొబ్బరికాయకి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? ఒలిచి మరి తిరగేస్తే ఎలా ఉంటుంది? అది ఎప్పుడో చూసారట? ఎలా ఉంటుంది కొబ్బరి ట్యాంక్? ఎలా ఉంటుంది? ఒలిసి కొంచెం ముచ్చుకొచ్చి తిరగబెడితే ఎలా ఉంటుంది? ఏ ఆకారంలో ఉంటుంది? కొన్ని గుండె ఆకారంలో ఉంటుంది. చూసారు మీరు? గుండె ఆకారంలో ఉంటుంది. అర్థమైందా? కొబ్బరికి ఆ టెంక గుండెకు సూచన. అది పగలగొడితే దాంట్లోంచి నీళ్ళు వస్తాయి. అర్థమైందా? నీళ్లు తర్వాత అందులో ఏముంటుంది? టెంకలో ఏ గుంజు ఉంటుంది? ఏ గుంజు ఉంటుంది? ఎలా ఉంటుంది గుంజు? అది కావాలి మనకి. కన్నీళ్లు, కొబ్బరి టెంకలో ఉన్న నీళ్లు హృదయంతో హృదయపూర్వకంగా చేసే కన్నీళ్లకు సూచన. కన్నీళ్ళు, ఆ నీళ్లు పోయిన తర్వాత అందులో తెల్లని గుంజున్నట్టుగా ఎవరైతే పాపాత్మరాలు యేసు దగ్గరకు వచ్చి యేసు పాదాల మీద కన్నీళ్లు కాచిందో, అందరూ ఈయన ప్రవక్త అయిన ఆయన ఎందుకు తాకనిస్తున్నారు పాపాత్మరాలని చెప్పేసి అంటే, యేసయ్య ఏమన్నాడు? ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది, ఆమె విస్తారమైన పాపాలు క్షమించు. కాబట్టి
2 పర్యాయాలు మనం చూస్తాం. స్త్రీలు యేసు పాదాలు మగ్దలేని మనం తీసుకుందాం. యేసు పాదాలను కన్నీళ్లతో కడుగుతుంది. దేంతో తుడుస్తుంది? నాప్కిన్తో తుడుస్తుంది పాదాలని. చెప్పరండి నాకు మరి ఎందుకంటే మధ్య నిన్ను అడిగి ఆ అమ్మాయి నాడు 3 రోజులు రాత్రి పగలు ఉపవాసుకోవడం రెస్ట్ ఉందమ్మా, విమోచన. అందుచేత నిద్ర లేక మధ్యపరుపుతో మాట్లాడుతున్నాను అనమాట. దేంతో తుడిసింది? అవునా? నేనే జ్ఞాపకం అనుకుంటున్నాను. నేను దేంతో కడిగింది? అబ్రాహాం ఏమిచ్చాడు? నీళ్ళు ఇచ్చాడు దేవునికి. తుడుచుకోనాక ఏమిచ్చాడు? ఇచ్చాడు. కూర్చోనాక పెట్టేశాడు. కానీ వీడు అలా చేయలేదు. కన్నీళ్లతో పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, కూర్చోటానికి సింహాసనం వేసింది, హృదయ సింహాసనం వేసింది. యేసును హృదయంలోకి చేర్చుకుందనమాట. అందుకే ఆవిడేమన్నాడు? ఈమె విస్తారమైన పాపములు క్షమింపబడ్డాయి. దేవునికి మహిమ కలుగును. హృదయము కొబ్బరికాయకి సూచన అనమాట. ఇంకా అది పగలగొట్టగానే తెల్లని గుంజు ఉంటుంది అన్నమాట. అది పరిశుద్ధతకు సూచన. అర్థమైందమ్మా? మరి అరటిపండు, యాపిల్ పండు ఎట్టుకెళ్తారు గుడికి ఎవరైనా? అరటిపండు ఏంటంటే అందులోకి అన్ని పళ్ళు పట్టుకెళ్తారు, కర్పూరం పట్టుకెళ్తారు. అందులో శ్రేష్టమైనటువంటి నోటికి తీయగా కూడా ఉంటుంది. అందులో మనకి బలమైనటువంటి పోషకాలు ఉంటాయి అన్నమాట. అరటిపళ్ళు అన్ని పళ్ళు కంటే బలమైనది. అందుచేత ప్రియమైన స్నేహితులారా, మరి ప్రతి నేను చెప్తాను, హిందూ ఆచారంలో ఆకు ఒక్కలో ఒకటి ఉంటుందండి. మనకి ఆరోగ్యకరమైనటువంటి ఔషధాలు అందులో ప్రతి దానికి ఆకు ఒక్క శుభకార్యాలకు ఎందుకు ఎత్తారు? గుమ్మడాకు, ఆనబాకు ఏదో ఇవ్వచ్చు కదా. ఆ గుమ్మడాకు, ఆనబాకు పెద్ద ఆనబాకు ఉంటుంది, ఇవ్వచ్చు కదా. చిన్నాకు ఎందుకు ఇస్తారంటే దాంట్లో ఏముందండి? ఆకు ఒక్కలో పట్టుస్తుంది, కాల్షియం పెరుగుతుంది, మనకి బలం వస్తుంది అనమాట. కాబట్టి ప్రతి ఆచారంలో ఉపయోగం ఉంటుంది. అది వాళ్ళు పంతుళ్ళు చెప్పరు, ఎల్లుళ్ళు కూడా. ఇదేంటంటే ఈవిడ ఏం చేసిందంటే ఆ పుట్టింటి ఓపెనింగ్ జాకెట్ మొక్క వాక్ ఇచ్చేసింది అంతే, అవునా? కానీ ఎవరు అడగరండి. ప్రతి ఆచారంలో, హిందూ ఆచారంలో నేను చెప్తానండి, పసుపు కాళ్ళు రాసుకోవాలి. పసుపు కాళ్ళకు రాసుకోవడం అర్థం ఏంటి? ఇంకోటి కూడా రాసుకోవచ్చు కదా, చాలా రంగులు ఉన్నాయి. పసుపు ఎందుకు రాయాలి అంటే యాంటీబయాటిక్ పసుపుగా ప్రతి ఆచారంలో మన భారతీయులు ఆలోచించి చేసినాయి అనమాట. ఇప్పుడు రాసుకోమంటున్నారు అందరు. కాళ్ళు చేతులకి ఏం రాసుకోమంటున్నారు? ఈ 2 చేతులు జోడించుకొని నమస్కారం చేసుకోండి తప్ప చేతులు అట్టుకుని ఊపేసుకోకండి. ఎందుకని? చేతుల ద్వారా ఏమైపోతుంది? వైరస్ ఒక్కరి నుంచి ఒక్కరికి వెళుతుంది. అది గౌరవించుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఏం చెప్పుకోమన్నారు? ఇలాగా దండం అంటారు మనోళ్ళు హిందువులు. వాళ్ళ గొప్ప చెప్తున్నారు. వైరమిషోళ్ళు ఎప్పుడో చెప్పారు దైవజనులు మరణాత్ అంటే వాళ్ళు అలాగే చెప్తారు. నిజంగా హిందువులే దండం. కాబట్టి ఇది ప్రపంచానికి ఎలా ఆమోదమైందో కుర్చీ వేస్తూ ఉంటే క్రైస్తవులు చాలా మంది ఏళన చేస్తారనమాట. ఏమని? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం మీద ఎలాంటి మందిరం కడతానన్నాడు దేవుడు. నువ్వు వేసి కుర్చీ మీద కూర్చుంటాడు, వైశ్వరుడు కుర్చీ వేసేస్తున్నారు, అదే అంటారు కొంతమంది. ఆకాశం ఆయన సింహాసనం అవునా? అతి పరిశుద్ధ స్థలంలో నీవు మందస్సాన్ని పెట్టు, మందస్సం మీద కరుణాపీఠ పెట్టు, కరుణాపీఠ ఇరువైపులా రెక్కలు విప్పిన కెరూబులను తయారు చేయించు, వాటి మధ్య కూర్చొని నీతో మాట్లాడతాను అన్నాడు లేదా? సింహాసనం మీద కూర్చొని ఆకాశంలో కూర్చొని మాట్లాడతాను అన్నాడా? చెప్పండి, అన్నాడా లేదా? అన్నాడు. నిజంగా వచ్చి మోషేతో మాట్లాడలేదా? మోషే వేచిన గోదానం పోలినది వేసేదవా, మోషే వేయించిన గోడారమును పోలినది నీవే, మోషేతో
మోదముతో నీతో మా ఇష్టముగానంటే అలాగలా కాదండి, మోదముతో ఇష్టంగానే నీతో మాట్లాడతానండి. గుడారం వెయ్యి, గుడారములోనికి దిగి వచ్చి నేను మోషేతో ఎలా మాట్లాడేవాడును, నీవు సింహాసనం వెయ్యి, నేను నీతో మాట్లాడతాను. అందుకే సింహాసనం వేసేవాడు మహానుభావుడు. ఆయన దగ్గరికి అత్తమని దేవుడు వచ్చేవాడు. ఆ దేవుడిని నిలబెట్టి మాట్లాడటానికి ఇష్టం లేక ఏం చేశాడు ఆయన, ఒకసారి కుర్చీ ఇస్తే యేసుప్రభు దేశంలో కూర్చోండి, యేసుప్రభు లేచి యేసుప్రభు కూర్చోని ఇచ్చాడంట. ఆయన కూర్చోలో కూర్చొని బాగు చేస్తున్నాడు. నాకంటే పెద్దవాడితో కూర్చోగలరా చెప్పండి. ఇప్పుడు నేను ఉన్నాను, యేసురత్న గారు ఉన్నారు అనుకోండి, ఆయన వచ్చినప్పుడు కుర్చీలో కూర్చుని నేను మాట్లాడగలదురా? పెద్దవాళ్ళు వస్తే ఏం చేస్తాం, లేచి గౌరవిస్తాం. ఆయన దేవుడు చూసి దేవునితో మాట్లాడే కన్ను కలిగిన వాడే కాబట్టి యేసు వచ్చినప్పుడల్లా లేచి నిలబడేవాడు అనమాట. నువ్వు కూర్చో దేవదాస్ అని ఆయన అనేవాడు. లేదు ప్రభా, నువ్వు ఉండగా నేను కూర్చోగలనా? ఇదే అనుభవాన్ని సాధు సుందర్ సింగ్ గారు కూడా కలిగి ఉన్నాడు. ఆయన సాధు సుందర్ సింగ్ గారు కూడా ధ్యానంలో ఉన్నప్పుడు ప్రభు వస్తున్నాడు బండ మీద, ప్రభు కూర్చొని మాట్లాడి ఆయన జీవిత చరిత్రలో చూడండి. కాబట్టి ఆయన లేచి ప్రభుకి ఇచ్చి, ప్రభు వస్తాడు గనక దేవాలయాల్లో ఏమయ్యాలి, సింహాసనము వేయాలి అనే ఆచారం మనకి ప్రవేశపెట్టారు. మొన్న మనకే కాదండి, ఒక భయంకరమైనటువంటి వాదన వచ్చింది హిందువులకును మన సహోదరుడు రంజిత్ ఓఫీర్కి. హిందువులతో ఆయన వాదం పెట్టుకున్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్నవన్నీ వేదాల్లో ఉన్నాయని అన్నప్పుడు ఎవరు చెప్పాడు, నీకు ఎందుకు చెప్తున్నావని అక్కడ ఆ భారతీయ స్టూడియోలోకి ఆయన పిలిచినప్పుడు ఆయన్ని కాపాడిన వాదం ఏంటంటే, దేవుణ్ణి గౌరవించమని. క్రైస్తవులు ఎప్పుడూ ఇతర మతాల వారిని విమర్శించరు. హేట్ నో మెన్, హేట్ నో రిలీజియన్, ఆస్క్ టు గాడ్ టు అన్నోన్ థింగ్స్ అని ఆ మాట దేవదాసయ్య గారు అయితే, ఏవైతే ఏ మతమును కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ మిషన్ను కానీ దూషించకూడదు, ద్వేషించకూడదు, తెలియని విషయముల దేవుణ్ణి అడిగి అని చెప్పాడు మహానుభావుడు. క్రైస్తవులో మహానుభావుడు దేవదాసయ్య గారి మాట చెప్పారు అనేసరికి నోరు అనలేదండి. మనోడు ప్రతి వాళ్ళు ఏం చేస్తారు, విగ్రహం కోరుతున్నావు, దాని కోరుతుంది, దాని నీకెందుకు? యేసుప్రభు ఏమైనా చేశాడు ఎక్కడన్నా? యేసుప్రభు కదండి. పౌలు అపోస్తకాల్లో చూస్తే ఎథెన్స్ పట్టణం వెళ్ళినప్పుడు సువార్త చెప్తూ ఉన్నప్పుడు చాలా రాళ్ళు కనబడతాయి, బలిపీఠాలు ఉంటాయి. బలిపీఠాల్లో చాలా బలిపీఠాల మీద దేవతల పేరు ఒక బలిపీఠం మీద మాత్రం తెలియబడని దేవుడు అని ఉంటుంది. దాన్ని తీసుకుని ఏ పేర్లు రాశారో ఆ పేర్ల గురించి ఆయన విమర్శించలేదు. దేని మీద దేని బేసిక్గా చేసి బాగు చేస్తాడు, తెలియబడని దేవుడు అన్నారు కదా మీరు, ఇదిగో అని చెప్పాడు తప్ప ఏ దేవతను విమర్శించలేదు. అర్థమైందండి? ఆ మాటే దేవుడు నేడును కనబడి మాట్లాడు అనేటువంటి ఆయన మహానుభావుడు కనబడితే కనబడొచ్చయ్యా అని క్రైస్తవులకి బదులిచ్చేవాడు. బదులిస్తున్నాడు కూడా. నేను విన్నాను పోస్టింగ్లో, దేవదాసయ్య గారు లాంటి మహానుభావుడికి కనబడితే, దేవుడు కనబడాలంటే, దేవుని చూడాలంటే ఏముండాలి? యేసయ్య ఏమంటాడు మత్తయి సువార్తలో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచేది. హృదయ శుద్ధితో ఉన్నవారే దేవుడని ఆ వేళ ఆయన్ని మొక్కేవాడు. అర్థమవుతుందా? హృదయ శుద్ధి గల వారు అందరూ వచ్చి యేసుప్రభు మొక్కుతుండే వాళ్ళు దేవుడివే కానీ మనరుడు కాదని. అందుచేత ఆయన లాంటి మహానుభావుడు కనబడితే కనబడొచ్చు అని అంటున్నాడు. ఆయన కనబడితే కనబడతారు. అసలు ఎందుకు దేవుడు యేసుక్రీస్తుకి లోకానికి వచ్చాడో సంగతి క్రైస్తవులు తెలుసా? తెగిపోయినటువంటి ఆ బాంధవ్యాన్ని, రిలేషన్షిప్ ఏదైనా వనంలోకి నిత్యము దేవుడు ప్రతి చల్లప్రొద్దున దిగొచ్చేవాడు. మానవులతో నరులతో మాట్లాడి వెళుతుండేవాడు. ఎప్పటి నుంచి రావటం మానేశాడు? ఎప్పటి నుంచి రావటం మానేశాడు? ఆ నైవేద్యం పెట్టడం మానేశాక మానేశాడు. అంతేనా? ఎప్పుడు దేవుడు రావటం మానేశాడండి?
ఆయన ఆజ్ఞ అతిక్రమించిన మీదట రావటం మానేసి ఇచ్చాడు. అప్పుడే ఎందుకు మానేశాడు తెలుసా? ఆయన రావటం వచ్చేసేవాడంట, కానీ వీళ్ళు ఏం చేసేవారు? చెట్టు చాటుకు వెళ్ళి అనేవారంట. కారణం ఏంటి? ఆయన మహిమను చూడలేక, మహిమను చూసి అంతస్తు కోల్పోయారు. వాళ్ళు దేవునికి ఎదురుగుండగా వచ్చే అంతస్తును కోల్పోయారు కాబట్టి ఇబ్బంది పడుతున్నారు. దేవుడు ఏం చేశారు? రావటం పాపము నరులకు పాపము పరమాత్ముని మరుగు చేసి పరమాత్ముని మరుగు చేసెను పాపులందు చేత పాపులందు పలు విధ దేవుళ్ళను కల్పించిరి పలు విధ దేవుళ్ళను కల్పించిరి. ఆయన రావటం మానివేశాడు కాబట్టి మనస్సాక్షి అయితే దేవుడు ఉన్నాడు, దేవుడిని ఆరాధించాలని ఉంది. కానీ నిజ దేవుడు ఎలా ఉంటాడు, ఆయన రూపమేంటో, ఆయన పేరేంటో తెలియలేదు వాళ్ళకి. కాబట్టి ఏం చేశారనమాట? ఏదో దేవత పేరు, ఏదో రూపం ఆరాధిస్తే చాలని విగ్రహాలు దిగిపోయిందన్నమాట. కాబట్టి దేవుని కోరిక ఏంటంటే, నన్ను చూడలేకపోతున్నాడు, నాతో నా మాట వెళ్ళలేకపోతున్నారని, నా ఎదురుకు రాలేకపోతున్నారు, నాకు కనబడలేకపోతున్నారని దేవుడే ఏం చేశాడంటే, నేను వెళ్ళాలి, నరుడుగా వెళ్ళాలి. నేను నరుడుగా వెళ్ళి మళ్ళా నా సమాసంలోకి వారిని తీసుకోవాలి. నేను సృష్టించుకున్న నరుడు నాకు దూరం అయిపోయాడు పాపం చేసిన బట్టి. ఆ పాప భారం, ఆ వ్యాధి భారం, ఆ శిక్ష భారం నేను భరించి మళ్ళా నా సన్నిధికి వారిని నడిపించాలి, నేను చేర్చుకోవాలి, నా సమాసంలోకి చేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఏమైపోయాడు అనమాట? నరుడుగా మారిపోవలసి వచ్చింది. ఆ నరుడుగా రావటానికి ఎంత టైం పట్టింది? ఎంత టైం పట్టింది? ఎవరైనా అంటున్నారు? పాస్టర్ గారు చెప్పారు, భాషలో ఎంత టైం పట్టిందండి? దేవుడు నేను నరుడుగా వస్తానని వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చడానికి ఎంత టైం పట్టింది? ఏమి తల్లే, ఆయన వచ్చి 2000 అయింది, కానీ అవ్వకి చిన్నటి వాకు అదిగో, అవ్వకి చిన్నటి వాకు అదిగో, పవ్వళించి ఉన్న దేవ బాలని ఈ విధముగా సఫలమాయి దినంబున నరుని ఎదేను వనములు ఆదాము పలికిస్తాడు వాగ్దానం, అది నెరవేర్చడానికి యేసు పుట్టేసరికి 4000 సంవత్సరాలు పట్టింది. అర్థమైందమ్మా? 4000 సంవత్సరాలు వచ్చి 2020 అయ్యింది పాపం. అమ్మ 2020 కల్లా బోళ్ళని కళ్ళకని వాడు చంద్రబాబు నాయుడు ఆ స్వర్ణంతా చేసేస్తారని. కానీ పాపం 2020 కల్లా ఆయన వెనకబడిపోయాడు. 2020 సంవత్సరాలు అయింది ఆయన వచ్చి. ఆయన వాగ్దానం చేసి నెరవేర్చడానికి పట్టిన కాలం ఎంత? మళ్ళా చెప్పండి, మీకు మర్చిపోకండి. 4000 సంవత్సరాలు. ఇప్పుడు చాలా మంది సైంటిస్టులు, చాలా మంది బోధకులు, నాస్తికులు అంటారు బైబిల్ అయితే సృష్టి ఏర్పడని కానీ, లేకపోతే మానవుడు చేసి 6,000 సంవత్సరాలు అయిందని మరి క్రైస్తవులు అంటున్నారు. తప్పింది. లక్షలాది సంవత్సరాల వయసు ఉన్న బ్యాక్టీరియా ఉంది, కొండలు ఉన్నాయి, లేకపోతే జీవులు ఉన్నాయి అంటున్నారు. మరి ప్రూవ్ చేస్తున్నారు. బైబిల్ ఏమంటుంది? దేవుడు సృష్టిని చేసి 6,000 సంవత్సరాలు అయ్యింది అని బైబిల్ అంటుంది. ఏది నిజం చెప్పాలి? ఇలాంటి క్లారిఫై మనం చేసుకోవాలా? వాళ్ళు ఏమంటున్నారు సైంటిస్టులు? లక్షలాది వయస్సున్న బ్యాక్టీరియా, కొండలు, జంతువులు ఏవో ఉన్నాయంటారు వాళ్ళు. బైబిల్ ఏం చెప్తుంది? 6,000 సంవత్సరాలు సృష్టి చేసింది అంటున్నారు. బైబిల్ నిజమా? సైంటిస్టులు చెప్తుంది నిజమా? మరి అది ఎలా నిజం అంటారు మీరు? బైబిల్లో సొన్నైన పొల్లైన కొట్టివేయబడింది.
అది నిజమే. ఇది ఏంటంటే దేవుడు ఆది సృష్టిని చేశాడు. చేసిన తర్వాత ఈ సృష్టిని మీద అధికారం లూసిఫర్కి ఇచ్చాడు. ఈ సృష్టిని యెషయా గ్రంథంలో ఉంటుంది, హెస్కేల్ గ్రంథంలో ఉంటుంది. వాడు ఏలువాడు చేసేవాడు. ఈ సృష్టిని ఏలువాడు చేసేవాడు ఏం చేశాడంటే దేవుని సింహాసనం మీద కూర్చోవాలని ఆశ కలిగి మొత్తం మీద అక్కడి నుంచి త్రోసి ఎప్పుడో లక్షల సంవత్సరాల క్రితమే చేయబడింది సృష్టి. కానీ అప్పుడు దేవుడు ఏం చేశాడు అనమాట, లూసిఫర్ అవిధేయత వలన సృష్టిని శపించాడు. నరుడుగా వచ్చిన తర్వాత నరుడు చేయటానికి మళ్ళా అంతకుముందు నిరాకారంగా ఉంటుంది బైబిల్. ఏది తప్పు చెప్పలేదు, శూన్యంగా సృష్టి ఉన్నది. కానీ ఎలా ఉంది, దేవాలయం ఉంది కానీ సరిగా లేదు, శుభ్రంగా లేదు. కుర్చీలు ఉన్నాయి కానీ సరిగా లేవంటే అర్థం ఏంటి, అక్కడక్కడ వేసుకున్నాయి సరిగా లేదు. దాన్ని ఏం చేయాలి, పాస్టర్ గారు రాబోయే ముందు, సంఘం రాబోయే ముందు ఏం చేయాలన్నమాట, సరిగా సృష్టి ఉంది లేదని చెప్పలేదు బైబిల్. కానీ ఈ సృష్టి ఎలా ఉందట, నిరాకారంగాను శూన్యంగాను ఉంది. ఇంకేమంటున్నాడు, చీకటితో నిండిపోయింది. వెలుగైన దేవుడు శాపానికి గురైంది, చీకటితో నిండిపోయింది. సృష్టిని ఆ మానవుడు చేసే ముందు ఏం చేశాడనమాట, మొట్టమొదట వెలుగు కలుగునుగాక అని పలికాడు. ఆ తర్వాత మానవుడిని చేసి సూర్య నక్షత్రాలు ఎన్ని చేసి తర్వాత మానవుడిని చేసి 6000 సంవత్సరాలు అయింది. కానీ అంతకుముందు ఏముంది, సృష్టి ఉంది. కానీ ఏ సృష్టి అది, శాపగ్రస్తమైన సృష్టి, శపించబడింది. ప్రియమైన వారులారా గమనించాలందరూ. కాబట్టి బైబిల్ చెప్పింది ఏది నా దగ్గరకు వచ్చి ఆ నాస్తికులను ఎవరైనా అడిగితే నేను చెప్దాం అనుకుంటా. క్రైస్తవులు కూడా నా దగ్గరకు వస్తే బైబిల్ మిషన్ పద్ధతుల గురించి చెప్దాం అనుకుంటా. అర్థమవుతుందా? క్రైస్తవుల అనుమానం ఏంటి, దేవుడు కనబడతాడంటాడు బైబిల్ మిషన్ వాళ్ళు, కూర్చుంటాడు, కుర్చీలు వేస్తారంటారు వీళ్ళు. మన పెద్ద మనిషి మాట్లాడుతూ ఒక చెరువుగా మాట్లాడాడండి. ఏంటి, బైబిల్ మిషన్ వాళ్ళు ఓ సంస్థ వాళ్ళు నన్ను ఆరాధన పిలిచారు, వెళ్ళాను. పిలిచేసరికి అక్కడ 3 కుర్చీలు ఉన్నాయి. ఇది ఎందుకనంటే దేవదాసయ్య గారికి అన్నారు, నేను నవ్వుకున్నాను. ఈ లోపల కరెంట్ వచ్చింది, ఆ కుర్చీల మీద ఉన్న బట్ట ఎగిరిపోయింది, నాకు నవ్వు వచ్చింది అంటున్నాడు. అలాగన్న తర్వాత ఎగిరిపోయాడండి అతను, లేడండి అతను, పేరు చెప్పండి. ఏమన్నాడండి అతను, కుర్చీల మీద బట్ట, దేవుడు కూర్చోలేదేమో. ఇంకా ఇంకోటి నేను అడుగుతున్నాను, నీ మన హృదయమే దేవునికి ఏమన్నాడు, ఆలయం అన్నాడు. ఆలయం ఎప్పుడు వచ్చేసి కూర్చుంటున్నాడా హృదయంలోకి? చెప్పండి మీరు, అనుమానం చెప్పండి. హృదయము, నరుని హృదయము దేవుని వచ్చేస్తున్నాడా? చెప్పండి. అంటే రావట్లేదేమో, తాగుపోతానికి, వ్యభిచారానికి, దొంగతనానికి, లంచానికి అలవాటు పడిపోతున్నాడు మానవుడు. చెప్పండి అలా. హృదయమే ఆలయం అయినప్పుడు హృదయంలోకి వచ్చి కూర్చోవాలి కదా మధ్యముడు. గౌరవం, నీ హృదయం నా ఆలయం అన్నాడు. హృదయం ఆలయం అయినప్పుడు ఈ దొంగలు, ఈ వ్యభిచారులు అంతకులు ఎందుకు అవుతున్నారు? వచ్చి వేస్తాం. ఏదో సమయంలో దేవుడు వస్తాడు గౌరవార్థమై. దేవుడు 24 గంటల మనతో కూర్చోడు, అది గుర్తుపెట్టుకో. అంతే. ఎందుకండి ఈవిడ వాళ్ళ మినిస్టర్గా తీసుకొచ్చింది అనుకోండి, నేను చెప్పంటాడు, క్రైస్తవులారు మీ అందరికి మేము అండగా జగనే వచ్చాడు అనుకుందాం, మీ అందరికి అండగా నేను భయపడతాను అన్నీ కూర్చుంటాడా, లేకపోతే వేరే చోటకి వెళ్ళిపోతాడా? ఏంటా మరి, ఇది ఓట్లేసి నెగ్గించి అన్నీ చేస్తే అలాగనొచ్చా? చెప్పమ్మా. ఈ వేళ నుండి రేపు మారిపోయే అధికారికి అంత బిజీ అయితే ఈ అన్ని లోకాలను సృష్టించిన దేవదేవుడు పని లేదా? 24 గంటల మనం కుర్చీ వేసా కూర్చుండిపోతాడండి ఇక్కడ. ఇదేంటిది? గౌరవార్థమేమని ఏమో కాదు. వచ్చాడానికి ఏదైనా యానంలో మీటింగ్లు పెట్టాడు, మోసేరాజు గారు చూద్దామని వస్తాడు, ఏదే టైంలో వచ్చి కూర్చుంటాడు, వెళ్ళిపోతాడు. ధ్యానంలో పెట్టినప్పుడు మనం కోటని చెప్పి ప్రార్థన అంతమంది దేవుడు రాడు మన దగ్గరికి. ఏదో సమయంలో వచ్చి మన అందరికి దీవించి, చాలా మంది దేవుడు నన్ను ముట్టినట్టు నాకు కళ వచ్చింది, నాకు దర్శనం వచ్చింది, ఒక వెలుగు నన్ను తాకినట్టు వచ్చింది,
అంటారు. అంతేనా? ఇప్పుడు మీరు రావాలంటే గొప్ప వెలుగు నన్ను తాకినట్టు అయ్యింది సాక్షి చెప్తారు. అటువంటి జస్ట్ దేవుడు వస్తాడు అలాగే అందరినీ. ఒక ఆవిడ అలా దేవుడు అలా దర్శించాడు. ఒక ఆవిడ అంటుందంటే లిగిలిగా అంటుందంట, అయ్యో సుబ్రహ్మ నన్ను వెళ్ళిపోమంటుందని వెళ్ళిపో. ఎందుకంటుందంటే లేమని ఆవిడ మనసంతా ఇంటికాడ ఉందంట. పాలు కాసి మరి కింద ఎట్టేసి వచ్చింది రొట్టి మీద ఎట్టకుండా. ఆవిడకి మనసంతా దేవుడికి పాలు వచ్చేసి పిల్లు వచ్చి పాలు తాగుతున్నట్టు ఆ తలంపులో ఉందంట. అందుకని ఏమంటుంది, లిగిలిగా అంటుందంట. యేసుప్రభు నన్ను వెళ్ళిపోమంటుందని దీవించుకుంటూ వెళ్ళిపోయాడండి. పాపం అందరినీ దీవించాడండి. కానీ అస్తమానం ఉన్నాడు 24 గంటల దేవుడు మన మధ్య ఉంటాడు. ఆయన సింహాసనం ఎప్పుడు ఉంటుంది, ఆయన శరీరం ఎప్పుడు మన తోడుగా ఉంటుంది. ఆయన కనబడిన దేవుడు, ఆయన ఆత్మస్వరూపైన మనతోనే ఉంటాడు. ఒకవేళ కూర్చోవాలన్నా ఒక ఆయన సాక్షి చెప్పాడు నాకు, వైవిష్ణుడు ఇలాగంటారు ఏంటి అని చెప్పేసి కుర్చీ పంపేసి వస్తున్నాడంట గుడికి వెళ్ళిన కొత్తలో. అప్పుడు ముందేమో ఇలా ప్లెయిన్గా ఉందంట, తర్వాత కళ్ళు తెరిసే ఉంటున్నాడంట. చూస్తుండే ఆఖరిని మనిషి కూర్చుంటే ఎలా మడత పడుతుందో అలాగా మడతపడి ఉంటూ చూసి అప్పుడు బైబిల్ విశ్వాస అయ్యాడు. అర్థమవుతుందండి. దేవుడు తన పనిని తను వాడుకుంటాడు. నేను చెప్తాను ప్రసంగాల్లో, దేవుడు చిన్న చీమ దగ్గర మొదలుకొని ఈగ దగ్గర మొదలుకొని గొప్ప జంతువులను ఆయన సేవలో వాడుకున్నట్టు బైబిల్ చెప్తాడు. ఏమా దేన్ని వాడుకున్నట్టుంటే చీమలను వాడుకున్నాడు, చెదపురుగుల్ని వాడుకున్నాడు, ఈగల్ని. ఈగ ఒక వ్యక్తిని రక్షించిందంట. ఒక నాస్తికుడికి లేకపోతే ఒక సంగీత విద్వాంసుని పాటలు అంటే చాలా ఇష్టం అంట. ఆర్కెస్ట్రా పెట్టారంట, పాటలు విందామని వచ్చాడంట. వచ్చి పాటలు అయిపోయి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఎందుకు మళ్ళా పాడతాడేమో, ఇంకా పాడతారేమో అని కూర్చున్నానంట. కానీ ప్రసంగ వేదిక ఎక్కాక చెవుల్లో ప్రసంగం వినపడితే మారిపోవాలి. మనం చూడండి, హిందువులు ఈదుల్లోకి ఆ ప్రాంతంలోకి వచ్చి సువార్త చెప్పడం ఎందుకని మారిపోతామేమో అని. అర్థమైందా? అది భయం దేవుని వాక్యం ఇది మార్చేస్తుంది. ఇందులో హృదయాన్ని తట్టుకుని ఆకర్షించే శక్తి ఉంది, పవర్ ఉంది దీనికని. క్రైస్తవులు అయిపోతారు, మార్చేస్తారని ఏమంటారు, మాకు రావద్దు, మైకి ఎట్టొద్దు, మా వీధుల్లో సువార్తలో చెప్పదు. అర్థమవుతుందా? అంచేత చెవులు ఏరెట్టుకున్న లోపల ఒక ఏకకి ఆజ్ఞాపించాడంటారు. ఆ ఏగ వచ్చి మొక్క మీద అటు ఇటు తిరుగుతుంటే రాజమౌళి డైరెక్షన్ లాగా ఇలాగ అన్నట్టు అన్నాడంట. ఆయన మానవ జ్ఞానం చెప్తున్నా. కానీ ఏక